హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. తమ్నేల్ టైటిల్ చూసి ఆశ్చర్యపోయారు కదా. ఈయనకి ఏమైందబ్బా, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు కదా అని కూడా అనుకుని ఉంటారు, నో డౌట్. అయితే తమ్నైల్ మీరు చూసినట్టుగానే మీరు చూసింది కరెక్టే. నేను ఈరోజు జడ్జ్మెంట్ డే అంటున్నారు కదా, ఇండియా పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, వాటి ఫలితాల మీద ఒక చిన్న విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది స్పెసిఫిక్ విశ్లేషణ అనుకుంటే యుల్ బి డిసప్పాయింటెడ్. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను, నేను ఏ పార్టీని వ్యతిరేకించట్లేదు, ఏ పార్టీని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయట్లేదు. జనరల్ ట్రెండ్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. జనరల్ ట్రెండ్స్ గురించి మాట్లాడదాం. కొన్ని మన ప్రజాస్వామ్యంలో కొన్ని అవలక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన ఛానల్ చూసేది ఎక్కువగా యూత్ చూస్తారు. ఈ అవలక్షణాలని హైలైట్ చేసి ఈ పెడదోరల్ని వాటిని ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి మీ వంతు కృషి ఏమైనా మీరు చేయగలుగుతారేమో అన్న ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు అనొచ్చు, నీకేం అర్హత ఉంది, నువ్వు క్రికెట్ అనలిస్ట్ కదా, పొలిటికల్ అనలిస్ట్గా ఎలా మారుతావు అని చెప్పి. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ రీజన్స్. ఎందుకంటే నేను పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను, ఎంఫిల్ కూడా చేశాను, కంప్లీట్ చేయలేదు అఫ్కోర్స్. నాకు దాంతో నేను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్గానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాశాను. సో పొలిటికల్ సైన్స్లో నాకు చాలా ఇన్డెప్త్ చదువుకున్నాను. తర్వాత నేను జర్నలిస్ట్గా పనిచేశాను కదా, మొత్తం నా కెరియర్ అంతా స్పోర్ట్స్ జర్నలిస్ట్గానే పనిచేయలేదు. ఒక స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ వర్క్డ్ ఇన్ ద జనరల్ డెస్క్ ఆల్సో ఫర్ అబౌట్ 2 years. సో చింత చచ్చినా పులుపు చావాలన్నట్టుగా ఆ వాసనలు అలాగ ఉన్నాయి ఇంకా. సో అందుకని నేను ఎలక్షన్స్ ఫాలో అవుతాను. జనరల్ పాలిటిక్స్ నేను పెద్దగా ఫాలో కాదు. ఎలక్షన్ టైమ్స్లో ఎలక్ట్రల్ పాలిటిక్స్ అంటారు, వీటిని ఫాలో అవుతారు. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, జనం ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరిని రిజెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్. సో అందుకని నాకు కనిపించిన అబ్జర్వేషన్స్ మీతో షేర్ చేద్దామని అనుకున్నాను. ఇందాక చెప్పినట్టుగా నేను స్పెసిఫిక్గా మాట్లాడను, అవన్నీ మా మిత్రులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ ప్రొఫెసర్ చక్రపాణి వీళ్ళందరూ చూసుకుంటారు. వాళ్ళు మీకు డీటెయిల్గా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు చాలామంది చెప్పినట్టుగా, అనలిస్టులు చెప్పినట్టుగా తెలంగాణలో రూలింగ్ పార్టీ ఓడిపోవడానికి కారణం తెలంగాణలో డెవలప్మెంట్ జరిగింది, కానీ మరి ఏంటో అది ప్రజలకు అందుబాటులో లేకపోవడమో, లేకపోతే కొంచెం ప్రజలకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, కొంచెం అహంకారపూరితంగా వ్యవహరించడం, కొన్ని రీజన్స్ అక్కడ చెప్పారు. తర్వాత ఏపీలో రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు. తర్వాత డెవలప్మెంట్కి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆ బ్యాలెన్స్ చేయలేదు. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోయారని చెప్తున్నారు అందరూ. గమ్మత్ ఏంటంటే సెంటర్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాస్త సెట్ బ్యాక్ లాగే అనిపించింది. వాళ్ళు ఫుల్ మెజార్టీ రాలేదు, సింగిల్గా బీజేపీకి రాలేదు, ఎన్డీఏ అలయన్స్తో కలిపి వచ్చింది. పొటాపోటీగా వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మేము పవర్లోకి రావడానికి ప్రయత్నం కూడా చేస్తామని, వీళ్ళు టేక్ ద క్లెయిమ్ అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో అది కూడా ఒక సెట్ బ్యాక్గా కనిపించింది. ఈవెన్ ఒరిస్సాలో 24 ఏళ్ళ నుంచి అప్పటి నుంచో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉంది, చాలా మంచి నేమ్ ఉంది ఆ ప్రభుత్వం, చాలా కరప్షన్ ఫ్రీగా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఒరిస్సా లాంటి ఒక బ్యాక్వర్డ్ స్టేట్ని ఆయన చాలా ముందుకు తీసుకెళ్ళాడు. ఆయనకు కూడా ఓటమి ఎదురైనట్టుగా ఉంది. ఇవన్నీ కనిపిస్తుంది. నాకు అండర్లయింగ్ ఫ్యాక్టర్గా నాకు ఒకటి ఏమనిపిస్తుందంటే, యాంటీ ఇంకంబెన్సీ అంటే రూలింగ్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందేమో అనిపిస్తుంది. జనరల్గా ట్రెండ్ అంటే ఓటర్లో ఒక రకమైన డిజల్యూషన్మెంట్, అంటే వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వాల మీద ఒక అపనమ్మకం ఏర్పడింది. వీళ్ళు మనకి సరైన పాలన అందించట్లేదని ఒక ఫీలింగ్ కలుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్. సో అది నాకు అనిపించిన ఫీలింగ్. అలా ఎందుకు కలుగుతుంది? దానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, స్పెసిఫిక్ రీజన్స్ చాలా ఉండొచ్చు, కానీ అండర్లయింగ్ రీజన్ ఒకటి ఏమనిపిస్తుందంటే, ఇప్పటి రాజకీయాల్లో డబ్బు రోల్ చాలా ఎక్కువైపోయింది. ఎంపీగా పోటీ చేయాలంటే ఒక 50 కోట్లు ఉండాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక 10 కోట్ల రూపాయలు ఉండాలి. 10 కోట్లు 50 కోట్లు అంటే కోట్లు కాదు, 50 కోట్ల రూపాయలు ఉండాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 10 కోట్ల రూపాయలు మినిమం ఉండాలి. ఇందాక ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు, వెస్ట్ గోదావరిలోని ఒక పర్టికులర్ పేరెంట్ లేదు కాన్స్టిట్యున్సీలో అతను అక్కడే ఉంటాడు. అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ సీనియర్ పొజిషన్లో పనిచేసిన వ్యక్తి. ఆయన ఏం చెప్పాడంటే,
100 కోట్లకు పైగా ఇద్దరు అభ్యర్థులు ఖర్చు పెట్టారు. ఒక అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక అభ్యర్థి 120 కోట్లు ఖర్చు పెట్టాడు అసెంబ్లీ ఎలక్షన్లో. కెన్ యూ ఇమాజిన్ దిస్? 100 కోట్ల రూపాయలు ఏదో డబ్బుల్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. మీరు అన్నట్టు డబ్బులు పంచుతున్నారు. పంచడం కాదు, పంచడం అనేది జస్ట్ ఏదో ఎంగిల్ చేయి విదిలించినట్టే. ఓటర్కి ఎంత ఇస్తారు? 1000 రూపాయలు, 2000, అయితే మ్యాక్సిమం 5000 ఇస్తారేమో. మిగతా చోటామోటా నాయకులకి, కుల పెద్దలకి, వాళ్ళకి లక్షల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ పరిధిలో ఉన్న ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలా డబ్బులు వెదజల్లి గెలవడం, డబ్బుల ప్రభావంతో గెలవడం అనేది మనకు కనిపిస్తుంది. డబ్బు ప్రభావంతోనే గెలుస్తున్నారంటే అలా కాదు. డబ్బు లేకుండా మీరు పోటీ చేయలేరు. మీరు కనుక మీకు ఒక మంచి ప్రజాసేవ చేయాలని ఉంది, మీకు మంచి ఆనెస్ట్గా సేవ చేయాలని ఉంది, కానీ మీరు ఎలక్షన్లో నిలబడాలంటే మీకు యూ నీడ్ మనీ. ఒక మీటింగ్ పెట్టాలన్నా మీకు లక్షల్లో ఖర్చు అవుతుంది. మీ కార్యకర్తలకి కనీసం భోజనం పెట్టాలని మీకు బోలంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులు పెరిగిపోయినాయి. అయితే పెళ్ళిళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి, ఈ ఖర్చులు పెరిగిపోయినాయి, భయంకరంగా పెరిగిపోయినాయి. అందరూ డబ్బు లేకపోతే ఎవరు మాట్లాడట్లేదు ఎలక్షన్ టైంలో. దానివల్ల మీరు కొన్ని పార్టీలు ఉన్నాయి చాలా ఆనెస్ట్గా పరిపాలించాలని అనుకునే పార్టీలు, వాళ్ళకు కూడా తప్పట్లేదు. వాళ్ళు కూడా డొనేషన్స్ కలెక్ట్ చేయడం, ఏదో రకంగా కలెక్ట్ చేయడం, కొంత అవినీతికి పాల్పడడం కూడా తప్పట్లేదు. ఇలా అయితే ఏంటి మన పరిస్థితి ఏంటి? దీనివల్ల ఏమవుతుందంటే ఒక విషస్ సర్కిల్ క్రియేట్ అవుతుంది. అది ఎలా అంటే, ఎలక్షన్లో గెలవాలంటే ఇన్నిన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. తర్వాత మీ క్యాడర్ని ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే తన క్యాడర్ని అందరినీ తనతో పాటు నిలుపుకోవాలంటే వాళ్ళందరికీ విందులు, వినోదాలు, వాళ్ళకి భోజనాలు పెట్టించాలి, వాళ్ళకి అన్నీ చూసుకోవాలి. దానికి బోల్డంత ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ చాలా అవుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ టర్మ్లో 50 కోట్లు ఎలా వస్తుంది? జీతం అంత రాదే. దానికోసం వాళ్ళు మళ్ళీ అనేక మార్గాల్లో, అవినీతిపరమైన మార్గాల్లో సంపాదించుకోవాలి. ఇది జనానికి నచ్చట్లేదేమో నాకు. అందుకే రూలింగ్ పార్టీలు ఓడిపోతున్నాయి. అది ఒకటే రీజన్ కాదు, జనరల్ రీజన్ చెప్తున్నాను, జనరలైజ్ చేసి చెప్తున్నాను. సెంట్రల్లో మోదీకి ఎదురు దెబ్బ తగలడం డైరెక్ట్గా వెళ్ళలేదు. ఈ కెన్ స్టిల్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్, బట్ స్టిల్ అనుకున్న స్థాయిలో రాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రూలింగ్ పార్టీస్ ఓడిపోవడం, ఒరిస్సాలో ఓడిపోవడం, ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు క్యాండిడేట్స్ కానీ పార్టీలు కానీ వాళ్ళందరూ డబ్బులు చేసుకోవడం, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయడం, ఏదైనా కొత్తగా ఒక బిల్డర్స్ దగ్గర వసూలు చేయడం, అందరి దగ్గర కమిషన్లు వసూలు చేసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. ఇది దానివల్ల ఏంటంటే వాళ్ళకి జస్టిఫికేషన్ ఏంటంటే మేము మళ్ళీ పవర్లోకి రావాలంటే డబ్బులు కావాలి, మాకు ఎలక్షన్ ఖర్చుల కోసం మేము సంపాదించుకోవాలి అని చెప్పి వాళ్ళు అవినీతికి పాల్పడడం, అది జనానికి నచ్చకపోవడం. మీరు తమిళనాడులో చూడండి, తమిళనాడులో ప్రతి మ్యాటర్లో గవర్నమెంట్ కమిషన్స్ ఉంటాయి. అది ఒక ఇన్స్టిట్యూషన్లో అయిపోయింది అక్కడ కరప్షన్. మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా కరప్షన్ ఉంటుంది, కొత్తగా ఒక బిల్డింగ్ కట్టాలన్నా కరప్షన్ ఉంటుంది, కాంట్రాక్టర్లు అందరి దగ్గర కమిషన్స్ ఉంటాయి. ఆ కమిషన్స్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రతిసారి ఒక ఇయర్ ఒక టర్మ్ ఒక ప్రభుత్వం వస్తుంది, వాళ్ళతో విసిగిపోయి నెక్స్ట్ ఇయర్ ఇంకో ప్రభుత్వాన్ని అనుకుంటారు. వాళ్ళు కూడా అదే రకమైన సేమ్ లైన్స్లో కమిషన్స్ వసూలు చేస్తారు, మళ్ళీ వాళ్ళని వదులుకొని ఇంకోళ్ళు చేస్తారు. సో ఆ రెండు పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే మధ్య అధికారం వాళ్ళ చేతులు మారుతూ ఉంటుంది. సో ఇది చాలా బ్యాడ్ టెండెన్సీ. సో నేను చెప్పేది ఒకటే, ఈ కరప్షన్ అనేది, ఈ ఎన్నికల ఖర్చు వల్ల ప్రతి ఒక్కళ్ళు కరప్ట్ కావాల్సిన ఒక పరిస్థితి, ప్రతి రాజకీయ నాయకుడు కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇదేం ప్రజాస్వామ్యం? ఇది మనం ఎందుకు ఓట్లు వేస్తున్న వాళ్ళని? డబ్బు సంపాదించుకుని మీరు బిల్డింగ్లు కట్టుకోండి, కార్లు కొనుక్కోండి అని దానికోసం కాదు కదా. మనకి మంచి పాలన అందించాలని చెప్పి వాళ్ళ ప్రజాస్వామ్య లక్ష్యం అది. నువ్వేదో ఐడియల్స్ ఐడియల్స్ కాదు, అదే కదా. మరి ఎందుకు మనం ఓటేసి వాళ్ళని గెలిపించి 5 ఏళ్ల పాటు వాళ్ళు పట్టం కట్టడానికి కారణం ఏంటి? వాళ్ళు మన సేవ చేయాలి. వాళ్ళు సేవ చేయనప్పుడు వాళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నంలోనే మిగతా వాళ్ళ టాప్ ప్రయారిటీ అది అయినప్పుడు మనం ఏం చేయాలి? అందుకే ఈ ట్రెండ్ని మనం బ్రేక్ చేయాలి. సో మీరు అందరూ చదువుకున్న వాళ్ళుగా, ఎడ్యుకేటెడ్ పీపుల్గా ఈ డబ్బు ప్రభావం, ఎలక్షన్లో ఉన్న డబ్బు ప్రభావాన్ని మనం ఏ రకంగా తగ్గించాలంటే మీరు అవగాహన ఉంటే చాలు. భవిష్యత్తులో మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించి మనీ దీంట్లో పడద్దు అనే ఒక ధోరణి మనందరం మైండ్లో అది పెట్టుకుంటే చాలు. ఎప్పుడొకప్పుడు మార్పు వస్తుంది. ఇవాళ కాకపోతే 20 ఏళ్ళ తర్వాతైనా మార్పు వస్తుంది. మనకి కేవలం ఇష్యూ బేస్డ్గానే ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ మనీ కానీ ఇతరత్ర రకరకాల ప్రలోభాలు, కమ్యూనిటీ పరంగా, మతపరంగా అనేక రకాల ప్రలోభాలు, ప్యాషన్స్ ఇవన్నీ లేకుండా
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ రియల్గా జరిగే అవకాశం ఉండాలని చెప్పి కోరుకున్నాను. అదొక్కటే మీకు ఆ విషయం మీ దృష్టికి తేవాలని ఈ వీడియో చేస్తాను.